హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సత్య అండి. చాలా రోజులైందండి మీతో ఇలా మాట్లాడి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టమాటా నిల్వ పచ్చడి రెసిపీతో వచ్చేసానండి. దీనికి ముందుగా మంచిగా దోరగా ఉన్న ఫ్రెష్ టమాటాలు తీసుకొచ్చి, మంచిగా మట్టి ఏమీ లేకుండా కడిగి, ఒక క్లాత్ మీద ఆరపోసుకోవాలండి. కాయలన్నీ మంచిగున్నాయో లేదో చూసుకోవాలండి. కొంచెం గట్టిగానే ఉండాలి. మెత్తగున్న కాయలు వాడితే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ మంచిగా ఒక 2, 3 గంటలు అలా ఆరపెట్టేసి, వాటినన్నిటిని నీట్‌గా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసి, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఒక డబ్బాలోకి కట్ చేసుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకొని, ఒక డబ్బాలోకేసుకొని దానికి కావాల్సినంత పసుపు, ఉప్పు అన్నీ ఈ కొలతలన్నీ కూడా నేను మీకిక్కడ మెన్షన్ చేస్తాను. మీరొకసారి నోట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు కలుపుకుంటే సరిపోతుంది. అన్నీ ఈ ముక్కలకి ఉప్పు, పసుపు పట్టేలాగా బాగా అన్నీ కలిపేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. ఆ ముక్కల్లో నుంచి నీరు రావాలి. ఆ ఉప్పంతా ముక్కలకి పట్టేసి టమాటాలో నుంచి రసమంతా కారి డబ్బాలోకి చేరుతుంది. అదే సరిపోతుంది. ఈ పచ్చడికి నీరు అనేది తగలకుండా చూసుకోవాలండి. ఈ ఉప్పుతోటి ఊరిన ఆ టమాటాల నీరే సరిపోతుంది పచ్చడి మొత్తానికి. ఇలా సరిపడా ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని, దాన్ని 3 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలండి. ఆ ఎండలో పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా డస్ట్ అలా ఏం పడకుండా, వాటర్ డ్రాప్స్ పడకుండా చూసుకోవాలి. టమాటాలో ఉన్న తేమ సరిపోతుంది. అది బాగా ఎండిపోయి ముక్కలు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఎండలో ఉంచుకుంటూ ఉండాలని అలా 2, 3 రోజులు తీస్తూ పెడుతూ ఉండాలి. తీసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళల్లో అనేది ముక్కల్ని వేయకూడదు. అలానే ఆ కవర్ పక్కన పెట్టుకోవాలి. అలా 3 డేస్ చూసాక అప్పటికి మనకు అర్థమైపోతుంది ముక్క బాగా రోస్ట్ అయిందా, ఎలా ఉంది, దాంట్లో నీరు ఇంకా ఉందా అని. అప్పుడు ఆ ముక్కల్ని తీసుకొని మనం లోపల పెట్టుకొని మిగిలిన వాటికి కావాల్సినన్ని మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ టమాటా ముక్కల్లో నుంచి వచ్చిన నీరులోనే మనం చింతపండుని నానబెట్టుకుంటే సరిపోతుందండి. అది లాస్ట్ రోజు మనం ఎండలో పెట్టేటప్పుడు ఆ చింతపండుని ఆ నీళ్ళల్లో వేస్తే నానిపోయి మెత్తగా గుజ్జు అయిపోతుంది. చింతపండులో కూడా పిచ్చలు, పీచులు ఏమీ లేకుండా చూసుకోవాలండి. అంటే దాంట్లో గింజలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసేసుకోవాలి. అదిగోండి చూసారు కదా! టమాటాలు ముక్కలు కట్ చేసి అలా ఏసినప్పుడు కిందకి టమాటాలో నుంచి నీరు దిగుతుంది మెల్లమెల్లగా. ఆ నీరు సరిపోతుంది చింతపండు నానబెట్టుకోవడానికి కూడా. ఇలా ఎండలో ఎండబెట్టాలండి 3 రోజులు అలాగా మీకక్కడ అర్థమవుతుంది కదా! ఎలా ఎండుతున్నాయో. మంచి ఎండ అనేది ఇప్పుడున్న ఈ ఎండాకాలంలో మంచిగా 2 రోజులు పెట్టుకున్నా సరిపోతుందండి బాబు. ఏం ఎండలండి! ఈ ఎండలకి పచ్చడి కాదు మనమే పచ్చడయ్యేలాగా ఉన్నాము. ఇలా చింతపండుని నీళ్ళలో నానపెట్టుకుంటే అది గుజ్జు అయిపోతుంది. మనం మిక్సీ చేసుకున్న, గ్రైండర్ వేసుకునేటప్పటికైనా కానీ ఈజీగా నలుగుతుంది కాబట్టి పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా మనం నానబెట్టేటప్పుడు చూసుకోవాలండి. తడి అనేది అస్సలు తగలకూడదు. అలాగే గింజలు గానీ, పీచులు గానీ ఏమీ లేకుండా ఉండాలి. అది నానబెట్టిన తర్వాత మనం ఆ టమాటా ముక్కలకి సరిపడా మెంతి పిండి, ఆవాల పిండి, కారం, ఉప్పు, వెల్లుల్లి, ఉప్పు ఆల్రెడీ ముక్కలకి వేసాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఉప్పే సరిపోతుంది. ఇలా అన్నిటిని ఒక చోట పెట్టుకొని కొంచెం కొంచెంగా మిక్సీలో అన్నీ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. కొంచెం ఈ ముక్కలు, కారం, చింతపండు గుజ్జు ఇలా కొంచెం మిక్సీ వేసుకునే వాళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని ఒక గిన్నెకేసుకుంటే సరిపోతుంది. లేదు గ్రైండర్ వేసుకునే వాళ్ళైతే మొత్తం ఒకసారి వేసుకుంటే ఎక్కువసేపు గ్రైండర్ వేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మరీ గుజ్జు గుజ్జు అయిపోతుంది. టేస్ట్ అంతగా బాగోదు. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అక్కడక్కడ లైట్‌గా టమాటా ముక్కలు తగులుతున్నా గానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి.